మేము చదువుకునే రోజుల్లో 'గోదావరి' సినిమా చూసి ఇదే డైరెక్టర్ 'డాలర్ డ్రీమ్స్' అని ఒక మూవీ తీసాడని తెలిసి యూట్యూబ్లో నెట్ కేఫేకి వెళ్ళి యూట్యూబ్లో వెతికి 'డాలర్ డ్రీమ్స్' మూవీ కూడా మొత్తం చూసి అంత ఇష్టం నాకు శేఖర్ కమ్ముల అంటే. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్. అంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ మేకింగ్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ కమర్షియల్ వైబిలిటీ పక్కన పెడితే కమర్షియల్గా కూడా సక్సెస్ అవుతున్నాడు. 'ఫిదా' కానీ 'లవ్ స్టోరీ' కానీ అసలు కమర్షియల్గా సక్సెస్ అయినాయి. ఒక యంగ్ డైరెక్టర్ తీసినట్టుగా ఉంటాయి రెండు సినిమాలు కూడా. బట్ లవ్ స్టోరీకి లిమిట్ అవ్వడం, అతను సాయి పల్లవి కెరీర్కి హెల్ప్ చేయడం కోసం తీసినట్టు తప్ప అతని పొటెన్షియల్ అది కాదని. బాగుంటాయి ఆ సినిమాలు చాలా చాలా యాజ్ పర్ మూవీస్ ఓకే, కానీ అతని పొటెన్షియల్ అది కాదు. లీడర్ 2 పొలిటికల్ డ్రామాను లేకపోతే ఇంకొకటో తీస్తే బాగుంటుంది కదా శేఖర్ కమ్ముల అని ఫీల్ అయ్యే చాలా తక్కువ మందిలో నేను కూడా ఒకటి. చాలా ఇష్టం నాకు శేఖర్ కమ్ముల. అలాంటిది కుబేరా టీజర్ చూసి ట్రాన్స్ ఆఫ్ కుబేరా అని బలిపెట్టారు పేరు. దాన్ని నిజంగా ట్రాన్స్లో తీసుకెళ్ళాడు దేవిశ్రీ ప్రసాద్ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. ఎక్సలెంట్గా ఉంది టీజర్. భలే ఎమోషనల్గా ఒక డ్రామాని ఇంత బాగా చూపించగలవు అని టీజర్లోనే సాంగ్ అని పెట్టి లైగర్కు ట్రై చేశారు అట్లా పూరి జగన్నాథ్. బట్ అది వర్కౌట్ కాలేదు, పెద్ద కనెక్ట్ ఉండదు దాంట్లో. బట్ ఇందులో సాంగ్ అని పెట్టి ఆ సాంగ్లో లిరిక్స్ కూడా కనెక్ట్ అయ్యేలాగా మనకి. అంటే ఒక రిచ్ గై లైఫ్ ఎట్లా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ గై నాగార్జున లైఫ్ ఎట్లా ఉంటుంది, ఇందులో ఈ ఒక బెగ్గర్ లేదా ఒక పూర్ పర్సన్ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఒక పావర్టీలో ఉన్నటువంటి వ్యక్తి లైఫ్, వీళ్ళ మధ్యలో రష్మిక ఎట్లా ఉంటుంది. రష్మిక ఇతను ధనుష్ వైఫ్ అండ్ హస్బెండ్ అనిపిస్తుంది. సో దాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాడు, చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశాడు. దానికి తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదో జరుగుతుంది, డబ్బుల కుప్ప చూపిస్తాడు, ఆ డబ్బు చుట్టూనే జరుగుతుంది స్టోరీ అంతా. నాగార్జున ఏదో పని అప్ చెప్తాడు ధనుష్కి, ఆ పని చేయడానికి వెనకాడినా కూడా ధనుష్ మళ్ళీ ముందుకు వస్తాడు చేయడానికి. తన ఫ్లాష్ బ్యాక్ తన లైఫ్ని వెనక్కి తెచ్చుకోవడం కోసం ఏదో చేస్తాడు. ఈ రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి మధ్య ఎట్లా నలిపోతారు మిడిల్ క్లాస్ పీపుల్ అనే దాన్ని చూపించే ప్రయత్నం శేఖర్ కమ్ముల చేశాడని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నా. టీజర్ నాకు విపరీతంగా నచ్చేసింది. నాకు శేఖర్ కమ్ముల ఇట్లాంటి సినిమాలు చేయాలని కోరిక ఎప్పటి నుంచో. 2014లో అనామిక తీశాడయ్యా, అది మంచి సినిమాయే, పెద్ద ఆడలేదు, కానీ నయనతారతో తీశాడు. కహాని అని హిందీలో విద్యాబాలం తీసింది, దాని రీమేక్. కహాని బాగుంటుంది, అనామిక కూడా బాగుంటుంది. బట్ రీమేక్ చేసుకునే పరిస్థితి నీకెందుకు, ఎంత గొప్ప క్రియేటివ్ పర్సన్ అని నేను ఫీల్ అవుతుంటా. సో అట్లాంటి శేఖర్ కమ్ముల ఈరోజు వచ్చి ఒక డీసెంట్ డ్రామాది ఎలా ఉంటుందో రిజల్ట్ పక్కన పెడితే, శేఖర్ కమ్ముల లాంటి పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ చాలా కొత్త ఇన్నోవేటివ్గా వెళ్ళాలని కోరుకుంటాను నేను. వెళ్ళాడు. బట్ చాలా సీనియర్ డైరెక్టర్ కదా, ఇప్పుడు సీనియర్ డైరెక్టర్స్ ఎవరు కూడా రన్ అవ్వలేకపోతున్నారు. 2003లోనే ఎప్పుడో వచ్చినట్టుంది ఆనంద్ గోదావరి లాంటి సినిమాలు తీసే దమ్ము ఉంది ఎవడుకుంది ఇప్పుడు అసలు, అంత ప్రెజెంట్ మూవీస్. లీడర్ లాంటి పొలిటికల్ డ్రామా చేసే దమ్ము ఎవడుకుంది. హ్యాపీ డేస్ లాంటి లీడర్ తీసినోడు, గోదావరి ఆనంద్ తీసినోడు, హ్యాపీ డేస్ తీసాడు, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ తీసాడు, ఎవడు నమ్ముతాడు. అనామిక లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ పక్కన పెడితే మిగతా అన్ని సినిమాలు కూడా కమర్షియల్గా అన్ని జనాలు కూడా బాగా నచ్చింది. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ కూడా చాలా మందికి నచ్చుது. ఒక్క అనామికే తీసారని తెలియదు, టైటిల్ తగ్గట్టు ఆ సినిమా ఉందని కూడా ఎవడు తెలియదు. సో శేఖర్ కమ్ముల ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని, ఇట్లాంటి డ్రామాస్, ఇట్లాంటి ఎమోషనల్ థింగ్స్, ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఈయన ఎక్కువ తీయాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాజ్ ఎ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ కమ్ముల. హోప్ఫుల్లీ నాకైతే టీజర్ బాగా నచ్చింది. మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి.